ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ లైఫ్ వ్యూ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో దత్తాత్రేయ జయంతి సంబంధించిన విశిష్టత గురించి అయితే నేనైతే మీకైతే తెలియజేయబోతున్నాను. ఈ వీడియో ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా. మనం ఈ దత్తాత్రేయ జయంతి గురించి అయితే మనం తెలుసుకుందాం. మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రండి. మార్గశిర మాస శుక్లపక్ష పౌర్ణమి తిథి నాడు దత్తాత్రేయ జయంతి జరుపుకుంటాం. ఎందుకంటే ఈ రోజు ఎంతో విశిష్టమైన రోజు కాబట్టి, సాక్షాత్తు దత్తాత్రేయుని అవతారం ఈరోజు సంభవించింది కాబట్టి మార్గశిర మాసంలో దత్తాత్రేయుని కొలడం వల్ల జీవన పావనం అవుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఇప్పుడు మనం ఈ దత్తాత్రేయుడి జయంతి అంటే దత్త జయంతి గురించి అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. ఒకసారి లోక కళ్యాణార్థం నారదుడు ఆడిన చతురోక్తి కిలోనైన లక్ష్మీ సరస్వతి పార్వతి మాతలు మహాప్రతివత అయిన అనసూయపై ఈర్ష అసూయ ద్వేషాలను పెంచుకుంటారు. నారద మహర్షి అనసూయ ప్రాతిపత్యాన్ని, భర్త పట్ల భక్తిభావం గురించి బ్రహ్మ విష్ణు శివుడి ధర్మపత్నులకు ముందుగా విశేషంగా ప్రస్తావిస్తాడు. ఈర్ష అసూయ ద్వేషం అనే దుర్గుణాలకు లోనైతే దేవతలకైనా అనేక దుఃఖాలు కలుగుతాయని నారదుడు తెలియజేశాడు ఆ ముగ్గురు అమ్మలకు. ఈ దత్తుని అవతారానికి నాంది పలకడానికో మరియు ఎందుకో గాని నారదుడు చెప్పిన మాటలకు ఆ గుణాలు వారి మనసు నిండా దావనలా వ్యాపించి ముగ్గురమ్మల గుండెలు బొగ్గుమన్నాయి. ఇప్పుడు ఆ ముగ్గురమ్మలు వారి వారి పత్నులు తక్షణమే ఆ అనసూయ ఆశ్రమానికి వెళ్ళి ఆమె ప్రాతిపత్యాన్ని భగ్నం చేయమని ప్రార్థించారు. త్రిమూర్తులు ఎంత వారించినా పెడచెవిని పెట్టారు. ససేమెరా అన్నారు ఆ ముగ్గురు అమ్మలు. ఇప్పుడు ఇంకా చెయ్యనుది ఏమీ లేక సన్యాస వేషాలు ధరించి త్రిమూర్తులు ఆత్రి అనసూయ ఆశ్రమ ప్రాంతం ముందు భూమిపై పాదం మోపారు. వారి పాదస్పర్శకు భూదేవి పులకరించి వృక్షాలు వారి వింజామరలు వీస్తున్నట్లుగా తల్లడిస్తూ వారి పాదాల చంపాలు పండ్లు నేలకు రాల్చాయి. నెమ్మలి పురివిప్పి నాట్యం చేయసాగింది. లేడి పిల్లలు చెంగు చెంగున గంతులు వేస్తూ వారి వద్దకు వస్తూ ఉంటాయి. కుందేటి పిల్లలు వారి పాదాలను స్పృశించి పునీతులు అవ్వాలని అడుగడుగున పాదాలను అడ్డుపడుతూ ఉంటాయి. త్రిమూర్తుల రాకతో ఆ ఆశ్రమం చుట్టూ ఉన్న వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా అవుతుంది. అంతేకాకుండా ఆకస్మిక పరిణామం ఏమిటంటే త్రిమూర్తుల రాకతో ఆ పక్షులు కిలకిలా రాగాలు చేస్తాయి. అంతేకాకుండా ఇవి కాక ఒక పక్క పవిత్ర జలాలు సోయగాలు, మరో పక్క ఆశ్రమ బాలకుల వేద మంత్రోచ్చారణ అద్భుతంగా వినిపిస్తుంటాయి ఆ త్రిమూర్తులకు. ఇంత చక్కని ప్రకృతి అందాలు ఆలవైన ఈ రమణీయ వాతావరణం ముందు తేలియాడుతున్న ఈ భూలోకవాసులు ఎంత అదృష్టవంతులో. మన ముగ్గురం కూడా చిన్నారి బాలుల వలె ఈ ముని బాలికలతో కలిసి ఆడుకుంటే ఎంత బాగుండునో అని ఆ త్రిమూర్తులు అనుకుంటారు. త్రిమూర్తులు ఆ ఆశ్రమం చుట్టూ ఉన్న వేద మంత్రోచ్చారణ, పక్షుల కిలకిల రాగాలు, అంతేకాకుండా అక్కడున్న వాతావరణం చూసి తాను భార్యలకు ఇచ్చిన మాటను మర్చిపోయి మనం కూడా ఈ ఆశ్రమంలో చేరిపోదామని అనుకుంటారు. అప్పుడు మనం ఇంతకీ మనం వచ్చిన మాటను మరిచి మన భార్యలకు ఇచ్చిన మాటను విస్మరించాం అని తలచి ఆశ్రమం ముంగిటి వైపునకు పయనిస్తూ ఉంటారు. మహాతపబల సంపూర్ణుడైన కర్ద మహర్షికి దేహూతికి జన్మించిన అనసూయాదేవిని మునిశ్రేష్ఠుడైన ఆత్రి మహర్షికి ఇచ్చి వివాహం చేశారు. అప్పటి నుండి ఆమె గృహస్థురాలిగా గృహస్థ ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ ఆత్రి మహర్షికి సేవలు చేస్తూ అతిథి అభాగ్యతలను ఆదరిస్తూ తన పతి సేవ తత్పరతచే పొందిన ప్రాతిపత్య మహిమలతో ముల్లోకాలను అబ్బురపరుస్తూ పంచభూతాలు అష్టదిక్పాలకు సైతం అకనువుగా ఉండేలా చేస్తున్న ఆ ప్రతివత అనసూయ తల్లిని తేజోమూర్తి అయిన అత్రి మహర్షిని చూసిన ఆ త్రిమూర్తులు ముగ్ధులయ్యారు. అప్పుడు ఆ పుణ్య దంపతులు సాధు రూపంలో ఉన్న ముగ్గురిని సాధారణంగా ఆశ్రమంలోకి ఆహ్వానిస్తారు. ఉచిత ఆసనాలు ఇచ్చి స్వాగత సత్కారాలు చేసి అనంతరం మీ ఎవ్వరూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులా ఉన్నారని, మా ఆశ్రమానికి వచ్చి మమ్మల్ని పావనం చేశారని, భోజనాలు సిద్ధం చేస్తామని రండి అని అంటారు. తల్లి ఆహ్వానం మేరకు ఆ ముగ్గురు త్రిమూర్తులు ఆశ్రమం లోపలికి వచ్చి ఆత్రి మహర్షితో కలిసి ముగ్గురు సాధువులు ఆసీనులవుతారు. ఇక వడ్డన ప్రారంభించుటకు సంయుక్తం అవుతున్న అనసూయతో ఆమె దుస్తులు ధరించకుండా నగ్న రూపంలో వడ్డిస్తేనే తాము భుజిస్తామని ఆ త్రిమూర్తులు చెబుతారు. వారి పలుకులకు ఆ ప్రతివత తల్లికి శిరసున పిడుగు పడినట్లు అవుతుంది. ఇప్పుడు ఆ అనసూయ తల్లి ఒక్కసారి తన ప్రత్యక్ష దైవం అయిన భర్తను మనసారా నమస్కరించుకుంటుంది. ప్రాతిపత్య జ్యోతి వెలిగించి ఆమె ధ్యాననేత్రం కూడా తెరుచుకుంటుంది. కపట సన్యాస రూపంలో ఉన్న త్రిమూర్తులు గుట్టురట్టు అవుతుంది.
సన్యాస రూపంలో ఉన్న త్రిమూర్తులు గుట్టు రట్టయి వారి అంతరం ఏమిటో గ్రహిస్తుంది అనసూయ తల్లి. పెదవుల వెంట చిరునవ్వు చక్కగా చెదరకుండా, ఏమినా భాగ్యము, ముల్లోకాలను ఏలే సృష్టి స్థితి లయకారుకులైన మీరు నా ముంగిట ముందు యాచకులై వచ్చినారా అని అడుగుతుంది. వీరిని కనుక నేను తృప్తిపరిస్తే ముల్లోకాలు కూడా ఆనందింప చేసిన భాగ్యం నాకు కలుగుతుంది కదా అని ఆలోచిస్తూ ఒక పక్క ప్రాతిపత్యం, మరోవైపు ఆతిథ్య సేవ, ఈ రెండు ధర్మాలు ఏకకాలంలో సాధించడం ఎలా అనుకుంటూ ప్రతి నమస్కరించి శ్రీ పతివత దేవాయ నమః అంటూ కమండలదోయకమైన త్రిమూర్త శిరస్సును చలించింది. వెంటనే ఆ ముగ్గురు పసిబాలురయ్యారు. కొంగుచాటున ఉన్న ఆ ముగ్గురు బాలులకు పాలు ఇచ్చి వారి ఆకలి తీరుస్తుంది అనసూయ తల్లి. ఇంతలో ఋషికన్యలు ఋషి బాలులు కలిసి మెత్తని పూల పానుపులతో ఉయ్యాలలో వారిని జోలపాడుతూ నిద్రపరుస్తారు. ఇప్పుడు ఆ వింత దృశ్యాన్ని చూసిన ఆత్రి మహర్షి ఒకసారి త్రుళ్ళిపడి మరలా తేరుకుని తన దివ్య దృష్టితో జరిగింది జరగబోతుంది గ్రహించుకుంటారు. ఈ త్రిమూర్తులు ఈ ఆశ్రమ ప్రవేశ సమయంలోనే ఆశ్రమ వాతావరణానికి తన్మయత్వంతో పలికిన పలుకులే కార్యరూపం దాల్చడంతో బ్రహ్మవాగ్గా తలిచి ఆ చిన్నారులు బుడిబుడి నడకలతో ఆడుతూ గెంతుతూ ఆ ముని బాలికలతో కలిసి మానవులకు బాల్య కౌమార యవ్వన వేదకాలంలో ఆనందంగా సాగేది ఈ బాల్యదశే కదా, మధురానుభూతిని మిగిల్చేది అని మురిసిపోతారు. ఇలా ఉండగా లక్ష్మీ సరస్వతి పార్వతీ మాతలకు భర్త ఆచూకీ తెలియక గుబ్బులు పుడుతుంది. అంతలో దేవర్షి నారదుని వల్ల అత్రి మహర్షి ఆశ్రమంలో జరిగిన వింత తెలుసుకుంటారు. దానితో అనసూయపై ఏర్పడిన ఈర్ష అసూయ ద్వేషాలు పటాపంచులు అవుతాయి. వెంటనే వారి స్వస్వరూపాలైన అనసూయ ఆత్రిముని ఆశ్రమాలు చేరుకుంటారు. సరస్వతి పార్వతి లక్ష్మి వారిని మునికన్యలు స్వాగతిస్తారు. పసిబాలు రూపాల్లో ఉన్న వారు వారి భర్తలను చూసుకుని ప్రతిభిక్ష పెట్టమని కన్నీళ్లతో ఆత్రి అనసూయ పాదాలను ఆశ్రయిస్తారు లక్ష్మీ పార్వతి సరస్వతీదేవి. అయితే మీ భర్తలను గుర్తించి తీసుకుని వెళ్ళండి అని అనసూయల హుందాగా చెబుతుంది. ఒకే వయసుతో ఒకే రూపంతో అమాయకంగా నోట్లో వేలు వేసుకుని నిద్రిస్తున్న ఆ జగన్నాటక సూత్రధారులు ఎవరెవరో గుర్తించలేకపోతారు ఆ తల్లులు. మా తల్లి అనసూయాదేవి, క్షమించు, నీ ప్రాతిపత్య దీక్షను భగ్నం చేయాలని ఈర్ష అసూయ ద్వేషాలతో మేము చేసిన తప్పిదాన్ని మన్నించని భర్తలు అయిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు స్వస్వరూపాలు ప్రసాదించమని ప్రాధేయపడతారు లక్ష్మీ సరస్వతి పార్వతీదేవి. ఆ తల్లి అనసూయాదేవి కమండలోదకం తీసి తన భర్తలకు స్వస్వరూపాలు ప్రసాదిస్తుంది. ఇప్పుడు తన భర్త స్వస్వరూపాలు చూసి లక్ష్మీ సరస్వతి పార్వతీదేవులు అనసూయాదేవిని మీకు ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతారు. ఈ పుత్రవాత్సల్య భాగ్యాన్ని మాకు మీరుగా ఇచ్చినారు కాబట్టి అది మాకు శాశ్వతంగా ఉండేలాగా వరమని అడుగుతుంది అనసూయాదేవి. ఇప్పుడు ఆ అనసూయాదేవి ఆ ముగ్గురిని తన పిల్లలుగా శివ విష్ణు బ్రహ్మ అంశాలతో దూర్వాసుడు దత్తాత్రేయ మరియు వెన్నెల దేవుడు చంద్రుడిగా జన్మనివ్వాల్సిందిగా వరం అడుగుతుంది. ఉయ్యాల్లోని ఆ బాలుడు ఆత్రి అనసూయలకు బిడ్డై కొంతకాలం పెరిగిన తర్వాత బ్రహ్మ శివుడు వారి వారి అంశాలను దత్తనారాయణకు ఇచ్చారు. అప్పటి నుండి ఆ స్వామివారు శ్రీ దత్తాత్రేయ స్వామిగా అవతారం ఎత్తారు. విన్నారు కదా ఫ్రెండ్స్, ఇంతటితో ఈ దత్త జయంతి సంబంధించిన విశిష్టత గురించి అయితే మీకైతే నేనైతే తెలియజేశాను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రియల్ లైఫ్ వ్యూ ఛానల్. మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు ట్రావెల్స్ బ్లాగ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ లైఫ్ వ్యూ ఛానల్. థ్యాంక్ యూ.